టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఏంటి టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఒక ఫంక్షన్ని మనం ఎన్ని రకాలుగా డిఫైన్ చేయొచ్చు అనేది, ఎన్ని టైప్స్గా. సో దీనికి ఏమంటామంటే ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ, ఇదొక మోడల్. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ, ఇదొక టైప్. తర్వాత ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ. తర్వాత ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ. ఇలా అంటే ఒక ఫంక్షన్ని మనం ఇన్ని రకాలుగా డిఫైన్ చేయొచ్చు. ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అంటే ఫంక్షన్లోకి మనం ఎటువంటి వాల్యూస్ పాస్ చేయము, అలానే ఎటువంటి వాల్యూస్ వెనక్కి రిటర్న్ చేయము, ఇదొక ఎగ్జాంపుల్. తర్వాత ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్, ఫంక్షన్లోకి వాల్యూస్ పాస్ చేస్తాము కానీ రిటర్న్ చేయము. అలానే ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్స్ ఏముండవు కానీ మనం వాల్యూ రిటర్న్ చేస్తాము. అలానే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ, ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాము అండ్ వాల్యూను రిటర్న్ చేస్తాం. అంటే ఒక ఫంక్షన్ని మనం క్రియేట్ చేసుకునే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని ఇన్ని రకాలుగా డిఫైన్ చేయొచ్చు, ఇన్ని టైప్స్గా అంటాం. సో ఇవన్నీ ఒక చిన్న బ్రీఫ్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం, శాంపిల్ ఒక ప్రోగ్రామ్ ద్వారా. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. దెన్ హెడర్ ఫైల్ డిఫైన్ చేసాం. తర్వాత వాయిడ్ f1, ఇది వచ్చేసి ఏంటి, ఫంక్షన్ నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ వాల్యూ. నో రిటర్న్ వాల్యూ అంటే ఇక్కడ వాయిడ్ రాసాం కాబట్టి. తర్వాత ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూ. అలానే ఫంక్షన్ f3, ఇది వచ్చేసి ఫంక్షన్ నో ఆర్గ్యుమెంట్ బట్ రిటర్న్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. f4, ఇది ఫోర్త్ టైప్ అంటే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ. సో ఇన్ని రకాలుగా తీసుకున్నాం. ఇదేమో నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ వాల్యూ, ఇది వచ్చేసి ఆర్గ్యుమెంట్ విత్ ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూ, ఇది వచ్చేసి నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ, ఇది విత్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ అనమాట. ఇలా సో మన రిక్వైర్మెంట్ని బట్టి డిఫైన్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ సింపుల్గా f1 ఫంక్షన్ని కాల్ చేసాం, అయిపోయింది. తర్వాత ఇక్కడ పైన వేరియబుల్స్ తీసుకుందాం, ఒక 3 వేరియబుల్స్ తీసుకుందాం, ABC 3 వేరియబుల్స్ తీసుకుందాం. ఇప్పుడు f2 ఆఫ్ a అన్న, f2 ఆఫ్ a. సో ఏలోకి ఏముంది వాల్యూ, ఇక్కడ మనం అసైన్ చేద్దాం a ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ. తర్వాత నెక్స్ట్ b ఈక్వల్ టు f3 ఇలా రాసాం. తర్వాత c ఈక్వల్ టు రిటర్న్ చేస్తుంది, c ఈక్వల్ టు f4 ఆఫ్ a ఇలా కాల్ చేసాం. ఫస్ట్ రాస్తుంది ఏంటి, ఇక్కడ అదేమి రిటర్న్ చేయదు, మన వాల్యూ పంపించలేదు. ఇక్కడ వచ్చేసి ఏంటి, రిటర్న్ లేదు కానీ వాల్యూ పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్ రాసాం. ఇక్కడ వచ్చేసి ఏంటి, ఆర్గ్యుమెంటు ఏం లేదు, f3కి ఆర్గ్యుమెంట్ ఏం లేదు కానీ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ రిటర్న్ చేస్తుంది ప్లస్ ఆర్గ్యుమెంట్ పంపిస్తుంది. ఇలా టైప్స్ రాసాం. ఇప్పుడు ఫస్ట్ f1కి రాద్దాం, ఆర్గ్యుమెంట్ ఏం లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ printfలో ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్, ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు అని చెప్పేసి రాసాం. తర్వాత నెక్స్ట్ f2 ద్వారా మనం వాల్యూ పంపిస్తాం కదా, సో ఇక్కడ ఏ అందాం, ఇక్కడ printf ఏ వాల్యూ, జస్ట్ అదే వాల్యూ వస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ ప్రింట్ చేద్దాం ఏ. ఓకే, తర్వాత f3 రిటర్న్ చేస్తాం కాబట్టి ఇంట్ f3
ఏమి రిటర్న్ చేయాలి ఇక్కడ మనకి? ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ తీసుకొని దాన్ని రిటర్న్ చేద్దాం. వాల్యూ తీసుకోవడం అంటే సపోజ్ సమ్ ఇంట్ x ఈక్వల్ టు 10 అని జస్ట్ సింపుల్గా రిటర్న్ x అన్నాం. సో రిటర్న్ చేస్తుంది. తర్వాత 4వది వచ్చేసి ఇంట్ f4 ఇంట్ a అన్నాం. ఇప్పుడు ఏ వాల్యూ వస్తుంది కదా దాన్ని రిటర్న్ చేద్దాం. ఎలా రిటర్న్ చేద్దాం అంటే ప్రింట్ ఎఫ్ కాదు, రిటర్న్ చేస్తున్నాం కదా, రిటర్న్ a ఇంటూ a, అంటే ఏని మల్టిప్లై చేసి రిటర్న్ చేసాం. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ రాసింది ఏంటంటే ఇది నో ఆర్గ్యుమెంట్స్, ఇది వచ్చేసి ఇక్కడ నేను డబల్ స్లాష్ ఇస్తున్నాం అంటే డెవ్ C++లో ఉన్నాం కాబట్టి తీసుకుంటుంది, లేదా మనం సి కామెంట్ ఇవ్వచ్చు. విత్ ఆర్గ్యుమెంట్ ఇది వచ్చేసి నో ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ అండ్ రిటర్న్ అందాం, అండ్ రిటర్న్ వాల్యూ. ఇది వచ్చేసి విత్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ రిటర్న్ చేస్తుంది కదా, ఇక్కడ బీలోకి రిటర్న్ అవుతుంది, సి కూడా రిటర్న్ చేసుకుంటుంది కదా, అవి ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎఫ్ బి వాల్యూ బి అంటే అవి రిటర్న్ చేసే వాల్యూస్ మనకు తెలియాలి కాబట్టి ఇలా. దెన్ సి వాల్యూ %d సి ఇలా రాసాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్, తర్వాత ఏ వాల్యూ, దెన్ బి వాల్యూ అండ్ సి వాల్యూ మల్టిప్లై, ఏ వాల్యూ మల్టిప్లై చేసాం కాబట్టి మల్టిప్లై అయింది. ఇలా మనం ఫంక్షన్ని ఇన్ని రకాలుగా, అంటే టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ ఇన్ని రకాలుగా డిఫైన్ చేయొచ్చు. అది మన అవసరాన్ని బట్టి, ప్రోగ్రామ్ మనం రాసే ప్రోగ్రామ్ని బట్టి ఆ ప్రోగ్రామ్ మనం ఆ ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలనేది మన రిక్వైర్మెంట్ని, అంటే ఇన్ని రకాలుగా మనం కాల్ చేసుకోవచ్చు, ఫంక్షన్ని డిఫైన్ చేయొచ్చు. రిటర్న్ స్టేట్మెంట్ ఉంటేనేమో రిటర్న్ టైప్ రాస్తాము, రిటర్న్ లేకపోతే ఇక్కడ వాయిడ్ రాసేస్తాం. అలానే లోపలికి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే కనుక ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క కౌంట్ అక్కడ ఇచ్చేస్తాం సీరియల్గా, అంటే ఏ కామ బి కామస్ అలా ఇస్తాం. ఏమీ లేకపోతే కనుక జస్ట్ ఎంటీగా డిఫైన్ చేస్తాం. అలానే ఇక్కడ మనకి ఫంక్షన్లో అసలు రిటర్న్ వాల్యూ లేదు అనుకుంటే కనుక అప్పుడు ఇక్కడ దీని ముందు జస్ట్ సింపుల్గా వాయిడ్ అనేది మెన్షన్ చేస్తాం. వాయిడ్ రాయలేదంటే కనుక బై డిఫాల్ట్ నల్ అనే అర్థమే. సో ఇక్కడ వాయిడ్ రాస్తే అది ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయదు అని. ఇక్కడ వచ్చేసి మనకి వాయిడ్ F1 అన్న అంటే అది రిటర్న్ చేయదు అండ్ ఆల్సో రిసీవ్ చేసుకోవద్దు, లోపలికి రావు వాల్యూస్ అండ్ రిటర్న్ చేయదు అనమాట. సో ఇలా మనం డిఫైన్ చేయవచ్చు. ఇది ఫంక్షన్ కాన్సెప్ట్, మనకి సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ఫంక్షన్స్లోనే ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఫంక్షన్స్లో ఏంటి అవంటే కనుక ఒక్క నిమిషం, సిలో మనకి రికర్షన్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది. రికర్షన్ ఏంటి? రికర్షన్ అంటే ఇక్కడ చూడండి, రికర్షన్ ఇన్ సి ప్రోగ్రామింగ్ ఇన్వాల్వ్స్ ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ బై బ్రేకింగ్ దెమ్ డౌన్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. సో ఫంక్షన్లో ఇక్కడ రికర్షన్ అంటే అర్థం ఏంటంటే, మనం ఇక్కడ ఏం చెప్తామంటే ఏ ఫంక్షన్ కాల్ విత్ ఇన్ ఫంక్షన్ డెఫినేషన్ ఇట్ సెల్ఫ్, అంటే ఒక ఫంక్షన్లో ఉండి ఆ ఫంక్షన్నే మనం కాల్ చేసుకుంటూ ఉంటాం, అంటే సెల్ఫ్ కాలింగ్ అంటాం. సెల్ఫ్ కాలింగ్ అంటే ఫంక్షన్లో ఉండి ఫంక్షన్ని కాల్ చేసుకోవటాన్ని రికర్షన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఇటరేషను రికర్షన్, ఇటరేషన్ వర్సెస్ రికర్షన్ అంటారు. రికర్షన్కి ఇటరేషన్కి డిఫరెన్స్ ఏంటని అంటారు. ఇటరేషన్ అంటేనేమో మనకి లూప్స్ని ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటాం. లూప్ అనేది ఏంటి? ఒక సర్టైన్ కండిషన్ ఇస్తే ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు లూప్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. బట్ రికర్షన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఫంక్షన్లో ఫంక్షన్ కూడా ఎక్కడ కూడా మనకు ఒక సర్టైన్ కండిషన్ పెట్టుకుంటాం, ఆ కండిషన్ ప్రకారం ఆ ఫంక్షన్ని సెల్ఫ్ కాలింగ్ అనమాట, అంటే దాంట్లో అదే కాల్ చేసుకుంటూ ఉంటుంది. దీన్నే రికర్షన్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాం. సో దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే రికర్షన్ అనేది
అన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్స్లోనూ రికర్షన్ మనకి అప్లై కాదు. చాలా సెలెక్టెడ్ ప్రాబ్లమ్సే దీంట్లో మనం సాల్వ్ చేయగలం. ఎక్కువగా రికర్షన్ మనకి డేటా స్ట్రక్చర్స్ వాటిలో మనకి రికర్షన్ ప్రాసెస్ అనేది మనకి బాగా హెల్ప్ అవుతుంది. బైనరీ ట్రీస్లో కావచ్చు, కొన్ని రకాల సార్టింగ్ టెక్నిక్స్లో కావచ్చు, అలాంటి చోట మనకి రికర్షన్ ఎక్కువగా ఉపయోగిస్తారు. సో సింపుల్గా రికర్షన్, వాట్ ఈజ్ రికర్షన్ అంటే ఏంటంటే ఏ ఫంక్షన్ కెన్ కాల్ ఇట్ సెల్ఫ్, అంటే ఆ ఫంక్షన్ తనంట దాన్ని కాల్ చేసుకుంటూ ఉంటుంది. అలాగా సెల్ఫ్ కాలింగ్ అంటాం. అలా దానిలో ఉండి దాన్ని కాల్ చేసుకోవటాన్ని రికర్షన్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రికర్షన్కి. రికర్షన్ అసలు సింపుల్గా అసలు రికర్షన్ ఎలా డిఫైన్ చేస్తాం చూద్దాం. తర్వాత ఏదైనా ప్రోగ్రామ్ అప్పుడు ట్రై చేద్దాం. ఫస్ట్ ఇక్కడ హెడర్ ఫైల్ డిఫైన్ చేసాం. తర్వాత సింపుల్గా F1 అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం. నెక్స్ట్ వాయిడ్ మెయిన్ అన్నాం. ఇప్పుడు ఇలా రాసాం కదా. ఓకే, ఇక్కడ F1 ఫంక్షన్ డెఫినిషన్ ఇది. సో ఆ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఇక్కడ రాస్తాము. వాయిడ్ ఫంక్షన్ 1 అని. ఓకే, ఇప్పుడు జనరల్గా అయితే ఏంటి మనకి ఇక్కడ ఈ ఫంక్షన్ని మనం కాల్ చేస్తాం. ఎక్కడి నుంచి మెయిన్లో ఉండి ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఆ ఫంక్షన్ కాల్ చేస్తేనే కదా అది పనిచేసేది. మనం కాల్ చేయకపోతే ఆ ఫంక్షన్ అనేది పనిచేయదు. కాబట్టి ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఇక్కడికి వస్తాం కదా. ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి కదా. మళ్ళీ ఈ ఫంక్షన్లో ఉండి ఆ ఫంక్షన్ని మనం కాల్ చేసుకుంటాం. దాన్నే రికర్షన్ అంటారు. అంటే ఇప్పుడు ఆ F1లో ఉండి మళ్ళీ F1 మనం కాల్ చేస్తున్నాం. అయితే మనం ఇలా రాయము, ఒక సర్టెన్ కండిషన్ ప్రకారం రాస్తాం. ఒకవేళ ఇలా రాసామనుకోండి, ఇలా రాస్తే ఏమవుతుంది, అది మనకి ఇన్ఫినిట్ అవుతుంది. ఇన్ఫినిట్ అయ్యి ఏమవుతుందంటే ఇక సెల్ఫ్ కాలింగ్, అంటే అందులో ఉండి దాన్ని కాల్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇలా మనకి ఆ F1 ఫంక్షన్ 1 అని చెప్పేసి ఇలా ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఫంక్షన్ 1 అనేది ఇక్కడ ఇన్ఫినిట్గా ఎలా ప్రింట్ అవుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఫంక్షన్ని కాల్ చేసాం. ఓకే, ఇది ప్రింట్ అయింది. మళ్ళీ F1 అనగానే మళ్ళీ దాన్నే కాల్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అదేమవుతుంది, అందులో ఉండి ఆ ఫంక్షన్ మనం రిపీటెడ్గా కాల్ చేస్తుంది అనమాట. దీన్ని రికర్షన్, అంటే ఇది సెల్ఫ్ కాలింగ్ అంటాం. సో ఇలా రికర్షన్ అనేది మనకి ఇది వ్యాలిడ్ కాదు. అయితే రికర్షన్ ఎలా వర్క్ అవుతుందనే దానికోసం మనకు ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఈ రికర్షన్ని మనం అన్ని అప్లికేషన్స్, అంటే అన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్స్లోనూ దీన్ని వాడడం. కొన్ని సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్కి రికర్షన్ అనేది ఉపయోగిస్తాం. అయితే అసలు రికర్షన్ అంటే ఏంటి అనే దానికోసం ఇది ఒక ఎగ్జాంపుల్. ఏంటంటే సెల్ఫ్ కాలింగ్, అంటే ఫంక్షన్లో ఉండి ఆ ఫంక్షన్లో ఉండి మళ్ళీ దాన్ని మనం కాల్ చేయటం. అంటే ఏ ఫంక్షన్ కెన్ కాల్ ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి పిలుస్తారు. అదే రికర్షన్ ప్రాసెస్. దీని మీద ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ ఎక్కువగా ఫ్యాక్టోరియల్ నెంబర్ ప్రోగ్రామ్ ఎక్కువగా చెప్తారు. ఎందుకంటే రికర్షన్కి బై డిఫాల్ట్ ఎగ్జాంపుల్ అది. యూజింగ్ రికర్షన్. సో ఇక్కడ ఇంట్ ఫ్యాక్ట్ అని ఒక ఫంక్షన్ తీసుకుందాం. తర్వాత మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేసాం. ఓకే, ఇక్కడ జస్ట్ n అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. n అనే వేరియబుల్ తీసుకున్న తర్వాత f కూడా ఒకటి తీసుకుందాం, అంటే ఫ్యాక్టల్ వాల్యూ రిటర్న్ చేయడం కోసం. ఇక్కడ ఫస్ట్ నంబర్ ఇన్పుట్ చేసేద్దాం. ఎంటర్ ఏ నంబర్. ఓకే, సో nలోకి నంబర్ అనేది మనం ఇన్పుట్ చేసాం. ఓకే, ఇక్కడ తర్వాత ఇక్కడ f ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఆఫ్ n. అంటే ఇప్పుడు f ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏం చేసాం, ఫంక్షన్ని కాల్ చేసాం. ఎలా ఫ్యాక్ట్ అనే ఫంక్షన్లోకి మనం nలోకి వాల్యూ ఇక్కడ ఇన్పుట్ చేసాం కదా. ఇన్పుట్ చేసిన నెంబర్ని ఫంక్షన్లోకి పంపిస్తున్నాం. ఓకే, ఇక్కడికి వస్తుంది. అయిపోయిన తర్వాత అదేంటి, ఒక వాల్యూ వెనక్కి రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన వాల్యూని మనం ఎఫ్లో స్టోర్ చేసుకోవడం కోసం అక్కడ ఎఫ్ రాసాం. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ రాద్దాం. ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ ఇంట్ n తీసుకొని ఇక్కడ మనం రికర్షన్ ప్రాసెస్ రాస్తాం. చూడండి ఎలా రాస్తున్నాం. ఇక్కడ ఇఫ్ n ఈక్వల్ టు 1, nలో కనుక 1 ఉంటే, అంటే మనం ఇన్పుట్ పాస్ చేసే వాల్యూ n కాబట్టి nలో వాల్యూ 1 ఉంటే రిటర్న్ 1 అని రాసాం. లేదు ఇక్కడ కాదు అంటే అప్పుడు 1 అయితే రిటర్న్ అవుతుంది, 1 రిటర్న్ అవుతుంది. లేదు అనుకోండి ఇక్కడ రాస్తాం రిటర్న్. ఇక్కడ రాస్తున్నాయి చూడండి, n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1 అని చెప్పేసి రాసాం. రిటర్న్ n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1. అంటే ఇప్పుడు ఫంక్షన్ పేరేంటి, ఇక్కడ ఫస్ట్ మనకి ఫ్యాక్ట్. అలానే ఇక్కడ చూడండి మనకి సేమ్ అదే రాస్తున్నాం. అంటే ఆ ఫంక్షన్ నేమే ఇక్కడ రాస్తున్నాం, ఆ ఫంక్షన్ నేమ్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం పైనుంచి నెంబర్ ఇన్పుట్ చేసినప్పుడు nలో వాల్యూ సపోజ్ 1 ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది,
ఇఫ్ ఎన్ ఓకే ఎన్లో 1 ఉంది కాబట్టి రిటర్న్ 1 అనే దాన్ని వెనక్కి రిటర్న్ చేస్తుంది అయిపోతుంది. లేదు అనుకోండి అప్పుడు ఎన్ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 1 అన్నాం. సో ఫస్ట్ ఇది రన్ చేద్దాం. సపోజ్ ఏంటంటే నెంబర్ 5 అన్నాను. నెంబర్ 5 అన్నప్పుడు అది రిటర్న్ చేసింది. ఆ రిటర్న్ చేసిన దాన్ని మనం పైన ప్రింట్ చేయలేదు. అంటే ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాం కదా, ఈ రిటర్న్ చేసిన వాల్యూ ఎక్కడికి వెళ్తుంది, ఎఫ్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఆ ఎఫ్లోకి వచ్చిన అది రిటర్న్ చేసిన వాల్యూ మనం ప్రింట్ చేయాలి కాబట్టి ఫైనల్గా దాన్ని ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం. ఫ్యాక్టోరియల్ వాల్యూ అని చెప్పేసి %df ఆ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తాం. అప్పుడు ఆ రిటర్న్ చేసిన వాల్యూని మనం స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. ఇలా అవుట్పుట్ చూడొచ్చు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే రికర్షన్ చేసేటప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఎన్లో 5 పంపించాం అనుకోండి. 5 పంపించినప్పుడు ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది కదా, ఫాల్స్ అయినప్పుడు 5 ఇంటూ n మైనస్ 1 అంటే 5 ఇంటూ 4 20. ఈ 20 అనేది ఉంది చూసారా, దీన్ని అదేం చేస్తుందంటే టెంపరీగా ఒక స్టాక్ని క్రియేట్ చేసుకొని ఆ వాల్యూని అందులో పెట్టేసుకుంటుంది. దాన్ని స్టాక్ పాయింటర్ అంటారు, అందులో పెట్టుకుంటుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ n ఇంటూ n మైనస్ 1 ఇప్పుడు n మైనస్ 1 అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ nలో వాల్యూ ఉంది చూసారు, అంటే ఫస్ట్ n ఇంటూ అన్నాం. సో nలో ఉన్న వాల్యూ 5 ఇంటూ n మైనస్ 1 20 అయింది కదా. తర్వాత మళ్ళీ n ఇంటూ ఆ స్టాక్ పాయింటర్లో ఉన్న వాల్యూ ఇంటూ n మైనస్ 1 అంటే n మైనస్ 1 4 ఇంటూ 3 60 అవుతుంది. మళ్ళీ n ఇంటూ 60 n మైనస్ 1 nలో ఆల్రెడీ 3 ఉంది కాబట్టి -2 120 ఇలా అనమాట. మళ్ళీ తర్వాత నెక్స్ట్ n ఇంటూ n 120 ఇంటూ n మైనస్ 1 ఆటోమేటిక్గా 120. సో ఇలాగా ఆ స్టాక్ పాయింటర్లో అదేం చేస్తుంటే ఆ వాల్యూని టెంపరీగా స్టోర్ చేసుకొని హోల్డ్ చేసుకొని దాన్ని అంటే పుష్ చేయటం అంటారు. పుష్ చేసుకొని ఫైనల్గా మనకి ఆ వచ్చిన వాల్యూ మొత్తాన్ని లాస్ట్ వచ్చిన వాల్యూ ఏదైతుందో దాన్ని అది పాప్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. అప్పుడు ఆ రిటర్న్ చేసిన వాల్యూ అనేది మనకి ఇక్కడికి వస్తుంది. ఆ వాల్యూని మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. అంటే ఈ లోపు ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ వర్క్ అవుతూ ఉంటుంది. మనకి వర్క్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది కదా, అప్పుడు n ఇంటూ nలో 5 ఇంటూ 5 మైనస్ 1 4 మళ్ళీ పైకి వస్తుంది. nలో 1 కాదు, ఓకే మళ్ళీ n ఇంటూ 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 1 అంటే ఇప్పుడు ఆ వాల్యూ మనకి ఏదైతే ఉందో ఆ 4 ఇంటూ ఆ వాల్యూ మనకు వచ్చిన వాల్యూ మళ్ళీ వెనక్కి వస్తుంది. తర్వాత నెక్స్ట్ -1 3 ఇంటూ అలాగా ఒక్కొక్క వాల్యూ డిక్రీజ్ అవుతా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. క్యాలిక్యులేట్ చేసుకుని ఆ ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫైనల్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మనం దీన్ని రకరకాలుగా రాయొచ్చు. అంటే సింపుల్గా ఏంటంటే ఇప్పుడు n ఇంటూ 5 ఇంటూ 5 మైనస్ 1 అంటే 5 మైనస్ 1 అంటే ఇప్పుడు సింపుల్గా మనం ఎలా చెప్తాం 4. సో ఆ 4 అంటే 20 అంటే ఇప్పుడు ఆ 20 అనే దాన్ని అది ఏం చేస్తుందంటే ఈ స్టాక్ పాయింటర్లో పెట్టుకుంటే దాన్ని స్టాక్లో పెట్టుకుంటుంది అంటారు. తర్వాత దాన్ని మళ్ళీ n ఇంటూ ఇప్పుడు ఆల్రెడీ 4 అయింది కదా 4 ఇంటూ ఇలా మనకి చెక్ చేసుకుంటుంది అనమాట. అంటే దాన్ని అలా డిక్రీజ్ చేసుకుంటా ఆ వాల్యూని ప్రింట్ చేసుకుంటా వస్తుంది ఇలా. సో ఇది రికర్షన్ ప్రాసెస్. అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి దీనికోసమే కాదు ఏ ప్రోగ్రామ్కైనా సరే ఫంక్షన్లో జనరల్గా అదేం చేస్తుందంటే రిటర్న్ చేస్తుంది కదా, ఈ రిటర్న్ చేసిన వాల్యూని మనం స్టోర్ చేసుకోవడం కోసం ఇక్కడ ఫంక్షన్ ఒక వేరియబుల్లో పెడుతున్నాం. సంథింగ్ ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అలా వేరియబుల్లో స్టోర్ చేయకుండా డైరెక్ట్గా మనం ఆ ఫంక్షన్ని ప్రింట్ఎఫ్లో కూడా రాయొచ్చు అనమాట. అంటే ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఫ్యాక్టర్ వాల్యూ అని చూసాం కదా, ఇక్కడే డైరెక్ట్గా రాసేయచ్చు. అంటే అలాగా ఫ్యాక్ట్ ఆఫ్ n అంటే డైరెక్ట్గా ఫంక్షన్ కాలింగ్ ఇక్కడ ప్రింట్లోనే మన ఫంక్షన్ కాల్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంటే ఇంకో వేరియబుల్ మనకి రిక్వైర్మెంట్ ఉండదు, ఇంకో వేరియబుల్ వాడాల్సిన పని లేదు. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ అనగానే ఫంక్షన్ని కాల్ చేస్తాం. సో ఇక్కడ వర్క్ అవుతుంది. వర్క్ అయిన తర్వాత అది రిటర్న్ చేస్తుంది కదా ఫైనల్గా వాల్యూ, ఆ రిటర్న్ చేసిన వాల్యూ ఫంక్షన్లోకి వచ్చేస్తుంది. ఫంక్షన్లోకి వచ్చినప్పుడు ఫంక్షన్ ఆల్రెడీ ప్రింట్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి ఆ రిటర్న్ చేసిన వాల్యూని ప్రింట్ఎఫ్ డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది అన్నమాట. అంటే ఆ వేరియబుల్లో వాల్యూ మనకి రిక్వైర్మెంట్ ఉంది, అవసరం ఉంది అనుకున్నప్పుడు దాన్ని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. లేదు ఆ వేరియబుల్ని డైరెక్ట్గా ప్రింట్ చేయాలి అంటే ఆ వాల్యూని ప్రింట్ చేయాలి, రిటర్న్ చేసిన వాల్యూ ప్రింట్ చేసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉపయోగించేసి దాన్ని అక్కడ మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది రికర్షన్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఫంక్షన్స్లో ఆ ఫంక్షన్లో ఉండి అంటే కొన్ని సర్టైన్ కేసెస్లో మనకు రికర్షన్ ఉపయోగిస్తాం.
అన్ని అప్లికేషన్స్లో అయితే మనకి రికర్షన్ పనిచేయదు. ఒక ఫ్యాక్టర్ వాల్యూ ఒకటి, తర్వాత ఫిబొనాచి సిరీస్ ఒకటి, ఇలాంటి అప్లికేషన్ ప్రోగ్రామ్స్లో వాటినప్పుడు రికర్షన్ అనేది ఉపయోగిస్తాం. సో అన్ని ప్రాబ్లమ్స్కి అయితే రికర్షన్ అనేది వర్కౌట్ కాదు. సో ఇక్కడ రికర్షన్ వల్ల మెయిన్ పర్పస్ ఏంటి అంటే సెల్ఫ్ కాలింగ్ అంటాం. అంటే ఫంక్షన్లో ఉండి ఫంక్షన్ని కాల్ చేయటాన్ని రికర్షన్ ప్రాసెస్గా చెప్తాం అనమాట. అయితే రికర్షన్ మనం రాసేటప్పుడు అంటే ఒక సర్టెన్ కండిషన్ ఇస్తాం. ఆ కండిషన్ ప్రకారం రికర్షన్ ప్రాసెస్ అనేది వర్క్ అవుతుంది. ఇంకా మిగతా అంతా సేమ్ యాజ్ యూజువల్గానే ఫంక్షన్ డిఫైన్ చేయడం ఒకటి, ఫంక్షన్ని కాల్ చేయడం అనేది కామన్ అనమాట. ఇది టోటల్గా మనకి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, అంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ని మనం లైబ్రరీ ఫంక్షన్స్ అంటాం. ఆ లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఇన్బిల్ట్గా సి లాంగ్వేజ్లో ఉంటాయి. ఆ ఫంక్షన్ మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో ఆ ఫంక్షన్కి రిలేటెడ్ హెడర్ ఫైల్ మనం అక్కడ మెన్షన్ చేసి ఆ హెడర్ ఫైల్లో ఉన్న ఫంక్షన్ మనం కాల్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ stdio.h హెడర్ ఫైల్ ఉంది, అంటే స్టాండర్డ్ డివైస్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అంటాం. ఈ హెడర్ ఫైల్ అనేది ఇది ఒక లైబ్రరీ, దీంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ printf అనే ఫంక్షన్ ఉంది, scanf అనే ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్స్, ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్కి లైబ్రరీ హెడర్ ఫైల్ వచ్చేసి ఇదనమాట. సో ఈ హెడర్ ఫైల్లో మనకి ఈ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే స్ట్రింగ్ హెడర్, ఇప్పుడు స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన string.h అనే హెడర్ ఫైల్ ఒకటి ఉంటుంది. తర్వాత మ్యాథమెటిక్ ఫంక్షన్స్ ఉంటాయి, అంటే సైన్ వాల్యూ కావాలి, లేకపోతే స్క్వేర్ రూట్ వాల్యూ కావాలి, లేదా మనకి ఇక్కడ ఏదైనా ఫ్లోర్ వాల్యూ కావాలి, లేదంటే కాస్ వాల్యూ కావాలి. ఇలా కనుక్కోవాలనుకున్నప్పుడు అక్కడ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. సో వాటిని ఉపయోగించుకునేటప్పుడు అక్కడ మనం math.h అనే హెడర్ ఫైల్ ఉపయోగించి ఆ ఫంక్షన్స్తో వర్క్ చేసుకోవచ్చు. వాటిని మనం అక్కడ లైబ్రరీ ఫంక్షన్స్ లేదా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇలాగా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ లాగా మనం ఓన్గా కూడా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. వాటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అయితే ఏంటంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇది ఫంక్షన్ కాల్ అనమాట. ఈ ఫంక్షన్ కాల్ అంటే మరి ఆ ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ హెడర్ ఫైల్లో ఉంటుంది. అందుకోసం మనం అక్కడ హెడర్ ఫైల్ రాస్తాం. హెడర్ ఫైల్లో ఆ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఉంటుంది, అంటే ఆ ఫంక్షన్ యొక్క కోడ్ అనేది అందులో ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు ఆ హెడర్ ఫైల్లో డెఫినేషన్లోకి వెళ్ళి ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. అందుకే మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మన ఓన్గా ఫంక్షన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ ఫంక్షన్ మనం ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ వచ్చాం. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ప్రోటోటైప్ అనేది చెప్పాలి. ప్రోటోటైప్ చెప్పడం వల్ల ఏంటంటే కంపైలర్ దానికి మెమరీలో కొంత బ్లాక్ ఆఫ్ స్పేస్ అనేది అలొకేట్ చేసి పెడుతుంది. అలా అలొకేట్ చేసిన స్పేస్లో ఆ ఫంక్షన్లో డేటా అనేది మనకు అది అక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటుంది. కాబట్టి ఫంక్షన్ ప్రోటోటైప్ అనేది చెప్తాం. ఈ ఫంక్షన్ ప్రోటోటైప్ చెప్పేటప్పుడు కూడా ఏంటంటే మన ఇక్కడ ఫంక్షన్ ఏమైనా వాల్యూ రిటర్న్ చేస్తుందా, రిటర్న్ చేస్తే ఏ టైప్ ఆఫ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, అలానే ఫంక్షన్ నేమ్ ఏంటి, తర్వాత ఆ ఫంక్షన్లోకి మనం ఎన్ని వాల్యూస్ మీరు పాస్ చేస్తున్నారు, వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం లేదా పారామీటర్స్ అంటాం. సో అది వాటిని ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్, అంటే ఫంక్షన్లోకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి అనేది. ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్స్ మనకి ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అంటే సింగిల్ స్కేలార్ టైప్ వేరియబుల్స్ని ఇవ్వచ్చు అండ్ వెక్టార్ టైప్ ఇవ్వచ్చు. అంటే సింగిల్ వేరియబుల్స్ని ఇవ్వచ్చు లేదా అరేస్ని ఇవ్వచ్చు, లేదా మనకి పాయింటర్స్, స్ట్రక్చర్స్ అలాంటివి కూడా డిఫైన్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఇలా మనం ప్రోటోటైప్ చెప్పిన తర్వాత ఆ ఫంక్షన్ లోపల మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ని మనం కాల్ చేస్తాం. ఇది ఫంక్షన్ కాల్ అంటాం. అంటే ఫంక్షన్ కాల్ చేయాలి అంటే ముందు అసలు మన దగ్గర ఆ ఫంక్షన్ డిఫైన్ చేసి ఉండాలి. డిఫైన్ చేయటం అంటే ఆ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ అనేది మనం రాసి ఉండాలి. ఎందుకంటే ఆ కోడ్ ఉంటేనే కదా ఆ ఫంక్షన్ మనం కాల్ చేయగలిగేది. సో దానికోసం ఏంటంటే ఇక్కడ మనం ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం. ఫస్ట్ డిఫైన్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్లో మనం ఏదైతే కోడ్ రాయాలనుకున్నా ఆ కోడ్ ఇక్కడ మనం మెన్షన్ చేసి అప్పుడు ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఒకసారి వన్స్ రాస్తాం. ఆ రాసిన ఈ కోడ్ని మనం మెనీ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ఫంక్షన్ని మనం కాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే ఫంక్షన్ మనం కాల్ చేసేటప్పుడు వాల్యూస్, ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాల్యూస్ని ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్లోకి మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకుంటామంటే ఏ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ ఆ ఫంక్షన్ వరకే వాటి యొక్క స్కోప్ ఉంటుంది కాబట్టి, అంటే వీటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. కాబట్టి లోకల్ వేరియబుల్స్ అంటే విత్ ఇన్ ఫంక్షనే కాబట్టి ఆ ఫంక్షన్లో ఒక ఫంక్షన్లో డేటా రెండో ఫంక్షన్లోకి యాక్సెస్ కావు. కాబట్టి పై ఫంక్షన్లో ఉన్న డేటాని కింద ఫంక్షన్లోకి మనం యాక్సెస్ చేయాలి అంటే ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు
ఈ పారామీటర్స్ అనే వాటిని ఉపయోగించుకొని డేటాని ఫంక్షన్ టు ఫంక్షన్ మనకి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ అనే పారామీటర్స్ అనేవి ఏం చేస్తాయంటే ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ కాలింగ్ ఫంక్షన్ టు కాల్డ్ ఫంక్షన్. సో మనకి కాలింగ్ ఫంక్షన్లోంచి ఆ కాల్డ్ ఫంక్షన్లోకి డేటా అనేవి ఎక్స్చేంజ్ చేస్తాం, అంటే ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట. సో ఈ ట్రాన్స్ఫర్ చేయడం, డేటాను ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనం తీసుకున్న వేరియబుల్స్ని ఆర్గ్యుమెంట్స్ లేదా పారామీటర్స్ అంటాం. ఈ ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ అంటే మనకి 2 టైప్స్గా డిఫైన్ చేస్తాం. ఏంటంటే ఒకటి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం, 2 ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏంటి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం పాస్ చేసే వేరియబుల్ నేము, రిసీవ్ చేసుకునే వేరియబుల్ నేమ్ సేమ్ ఉంటే కనుక యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అంటాం. లేదు డిఫరెంట్ నేమ్స్ ఉంటే కనుక వాటిని మనం ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం అన్నమాట. అయితే ఇక్కడ ఫంక్షన్స్లో ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏంటంటే మనం ఇక్కడ ఫంక్షన్ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ అంటే రిసీవ్ చేసుకునే ఆర్గ్యుమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో సో అన్ని వాల్యూస్ని ఖచ్చితంగా మనం పంపించాలి. అంతకన్నా తక్కువ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు, ఎక్కువ వాల్యూస్ని కూడా అది తీసుకోదు. సో అది రిస్ట్రిక్షన్ రూల్ అనమాట. తర్వాత ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్లోకి ఆ డేటాను మనం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ క్యాలిక్యులేషన్ కోడ్ అంతా రాసిన తర్వాత ఫైనల్గా ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఖచ్చితంగా వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఫంక్షన్ యొక్క నేచర్ అది. ఫంక్షన్ డెఫినేషన్ కూడా మనం చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే ఏ ఫంక్షన్ కెన్ రిసీవ్ మెనీ వాల్యూస్, మే ఆర్ మే నాట్ బి రిసీవ్ వాల్యూస్ బట్ ఇట్ కెన్ రిటర్న్ ఓన్లీ 1 వాల్యూ. అంటే ఫంక్షన్ వాల్యూస్ని రిసీవ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం అది వాల్యూని వెనక్కి రిటర్న్ చేస్తుంది. సో అందుకోసం ఇక్కడ రిటర్న్ టైప్ రాస్తాం. లేదు అది మనకి ఏ వాల్యూ రిటర్న్ చేయదు అనుకుంటే కనుక అక్కడ వాయిడ్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట. సో అక్కడ ఆ రిటర్న్ టైప్ని బట్టి మనకు అక్కడ అర్థమైపోతుంది. ఆ ఫంక్షన్ ప్రోటోటైప్ చూడంగానే మనకి ఆ ఫంక్షన్ యొక్క నేచర్ తెలిసిపోతుంది. ప్రోటోటైప్ చూడగానే అర్థమైపోతుంది, ఓకే ఈ ఫంక్షన్లోకి ఒక ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ ఉంది, అలానే ఒక రిటర్న్ టైప్ కాదు, ఒకటే ఉండేది రిటర్న్ టైపు. రిటర్న్ టైప్ ఏంటో తెలుస్తుంది, అంటే అది ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది లేదా అది ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుందని మనకు అర్థమవుతుంది అనమాట. వాయిడ్ ఉంటే కనుక ఓకే దీంట్లో ఒక ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ ఉంది, అది ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయదు అని ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది అనమాట. ఇట్లా సో ఇది మనకి ఫంక్షన్స్ కాన్సెప్ట్. అలానే దాంట్లో మనకి రికర్షన్, ఫంక్షన్లోనే రికర్షన్ అనేది ఒక ఫీచర్ అనమాట. అంటే ఫంక్షన్ మనకి సెల్ఫ్ కాలింగ్ అంటాం. అంటే ఏ ఫంక్షన్ కెన్ కాల్ ఇట్ సెల్ఫ్, దాన్నే మనకి ఇట్ ఈస్ కాల్డ్ రికర్షన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ రికర్షన్ కూడా సెలెక్టెడ్ అప్లికేషన్స్ మీద రికర్షన్ మనం ఉపయోగిస్తాం. ఎక్కువగా రికర్షన్ మనకి డేటా స్ట్రక్చర్స్లో మనకి రికర్షన్ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తారనమాట.